సిల్వా బ్రో, గాడ్ మస్ట్ బి క్రేజీ. మేమిట్లా మ్యాచ్ గెలిచినామో లేదో వర్షం పడుడు స్టార్ట్ అయింది. మేం గనక తొందరగా ఆల్అౌట్ చేసి ఉండకపోతే వర్షం వల్ల ఈ మ్యాచ్ డ్రా అయినా అయ్యేది. కరెక్ట్ గిల్లు, వానదేవుడు కూడా మీ సైడే ఉన్నాడు. ఏంటిది కెప్టెను, వానదేవుడు వాళ్ళ సైడ్ ఉన్నాడు, ఎండదేవుడు మన సైడ్ ఉన్నాడు. ఈజీగా డ్రా అయ్యే మ్యాచ్ ని మింగబెట్టినావు. ఏం మాట్లాడుతున్నావు మెండీసు? ఈ మ్యాచ్ ఏ యాంగిల్ లో నీకు డ్రా అయ్యేటట్టు అనిపించింది? నిన్న వాళ్ళని మనం 193కి ఆల్అౌట్ చేసి ఉండకపోతే ఖచ్చితంగా వాళ్ళు నిన్న మొత్తం బ్యాటింగ్ చేస్తుండే. ఇవాళ మనం ఫ్రెష్ గా స్టార్ట్ చేసి లంచ్ బ్రేక్ వరకు ఒక 4 వికెట్లు పోయినా గానీ ఇప్పుడు వర్షమే పడుతుంది. ఈజీగా మ్యాచ్ డ్రా అవుతుండే. ఏదో పెద్ద మ్యాచ్ గెలిచేటోన్ లెక్క వాళ్ళని ఆల్అౌట్ చేయించినావు. సెంచరీ కొట్టిన సోనాల్ తమ్ముడు కూడా ఇన్ని మాటలు అనలేదు కదా మెండీసు. అయినా టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ 6 పొజిషన్లు ఉన్నావు. గిల్లు జైస్వాల్ కూడా నీకంటే కిందనే ఉన్నారు. కానీ నువ్వు చేసింది ఏంది? ఫస్ట్ ఇన్నింగ్స్ లో 14, సెకండ్ ఇన్నింగ్స్ లో 2. సోనాల్ తమ్ముడు లెక్క నువ్వు కూడా ఒక సెంచరీ కొట్టేది ఉంటే అసలు మనం ఈ మ్యాచ్ ఓడిపోతుండేనా? రన్స్ కొట్టలేదు గానీ మళ్ళా వాళ్ళని ఆల్అౌట్ ఎందుకు చేసినావు అని అడుగుతానవా? ప్లేయర్స్ అన్నాక ఒక మ్యాచ్ లో ఆడతారు, ఇంకో మ్యాచ్ లో ఆడరు. కెప్టెన్ కి మ్యాచ్ అవేర్నెస్ ఉండాలి. ఎట్లా గెలవాలా అని ఆలోచించాలి. టెస్ట్ మ్యాచ్ లో గెలుచుడు కుదరనప్పుడు టైం ఎట్లా వేస్ట్ చేయాలని అని ఆలోచించాలి. నువ్వు అది చేయలేదని నేను అడిగితే రన్స్ కొట్టలేదని నన్నే రివర్స్ అంటాను. నువ్వు నెక్స్ట్ మ్యాచ్ లో రన్స్ కొట్టువే మెండీస్. మ్యాచ్ ఎట్లా గెలిపియాలో నేను చూసుకుంటా. ఏం బ్యాటింగ్ చేసినావు పాడికల్ బ్రో. మెయిన్ ప్లేయర్ సాయి సుదర్శన్కి ఇంజురీ అయింది. ఇప్పుడు పాడికల్ ఎట్లా ఆడుతాడో అని అనుకున్నా. సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచ్ గెలిపించినావు బ్రో. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 167, సెకండ్ ఇన్నింగ్స్ లో 44, మొత్తం 211 రన్స్ చంపినావు. మనం 165 పరుగుల తేడాతో గెలిచినావంటే దానికి కారణం నువ్వు చేసిన బ్యాటింగే. అట్లుంటది మరి ఆర్సీబీ ప్లేయర్ తోని. లాస్ట్ 2 సంవత్సరాల నుండి డొమెస్టిక్ క్రికెట్ లా సెంచరీల మీద సెంచరీలు చంపుతానా. అయినా టెస్ట్ టీం ప్లేయింగ్ లెవెల్కి తీసుకుంటలేరు. బ్యాక్ టు బ్యాక్ ఆర్సీబీ ట్రోఫీలు గెలవడంలో కీలక పాత్ర పోషించిన అయినా T20 టీంలకు తీసుకుంటలేరు. అందుకే దొరికిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నా. ఇప్పుడు చూస్తా నన్ను ఎవరు డ్రాప్ చేస్తారో. నువ్వు గీ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాక నిన్నెవరు డ్రాప్ చేస్తారు పాడికల్ బ్రో. నీ స్పాట్ ఫిక్స్. సోనాల్ తమ్ముడు, ఈ మ్యాచ్ లాస్ట్ రోజు దాకా వచ్చిందంటే దానికి కారణం నువ్వు చేసిన బ్యాటింగే. సెకండ్ ఇన్నింగ్స్ లో సెంచరీ, డిక్ వెల్లాతోని 146 రన్స్ల కీలకమైన పార్ట్నర్షిప్. ఫోర్త్ ఇన్నింగ్స్ లో 84 రన్స్, నాతోని 95 రన్ల పార్ట్నర్షిప్. నువ్వు గనక ఈ పార్ట్నర్షిప్లు చేసి ఇన్ని రన్స్ కొట్టుండకపోతే మ్యాచ్ 3వ రోజే ముగిసేది. నిన్నటికి మొన్న వెస్టిండీస్ మీద కూడా ఒక మ్యాచ్ ఓడిపోయినాక తర్వాత మ్యాచ్ లో గిట్లనే రన్స్ కొట్టి సిరీస్ క్లీన్ స్వీప్ కాకుండా ఆపిన. ఇప్పుడు ఇండియా మీద కూడా నేనే రన్స్ కొట్టిన. మిగిలిన వాళ్ళందరూ ఏం చెప్తారు? సోనాల్ తమ్ముడు, ఏజ్ లో అందరికంటే చిన్నోనువైనా గానీ పర్ఫార్మెన్స్ మాత్రం అందరికంటే పెద్దగా చెప్తాను. నువ్వేం అనుకోకుండా నెక్స్ట్ మ్యాచ్ లో కూడా ఇదే పర్ఫార్మెన్స్ రిపీట్ చేస్తే సిరీస్ లెవెల్ చేద్దాం. అభయం ఇస్తున్న కెప్టెన్ ఈ మ్యాచ్ లో 184 రన్స్ కొట్టినట్టే కొలంబోలో కూడా కొడతా, సిరీస్ ని లెవెల్ చేపిస్తా. పానకంలో పుడకలెక్క గీ సోనాల్ తమ్ముడు అడ్డొచ్చింది గాని లేకుంటే మ్యాచ్ ని ఎప్పుడో ముగించేటోళ్ళం. ఏమంటావు సిరాజు? తమ్ముడు మల్లల్లా బౌలింగ్ ఆల్రౌండర్ గిల్లు. వీళ్ళ బ్యాట్స్మెన్ ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టలే. ఆల్రౌండర్ ఇబ్బంది పెట్టుడే కొద్దిగా బాధ కలిగిస్తుంది. అది ఓకే గాని సిరాజు, శ్రీలంక అంటే రెచ్చిపోయే నువ్వు చల్లబడ్డవేంది? కేవలం 2 వికెట్లే తీసినావు. నేను తీసింది 2 వికెట్లే కావచ్చు, కానీ అది ఎప్పుడు తీసినా శ్రీలంక ఇన్నింగ్స్ స్టార్ట్ చేసుడుతోనే వాళ్ళ ఓపెనర్ మధుష్ కానీ 2 ఇన్నింగ్స్లలో నేనే అవుట్ చేసిన. నేను ఆ స్టార్ట్ ఇవ్వడం వల్లనే కదా మిగిలిన వాళ్ళు కొనసాగించిల్లు. అయినా ఈ పిచ్ కూడా స్పిన్నర్స్ కి అనుకూలించే పిచ్చు. అయినా నేను 2 వికెట్లు తీసిన, కానీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఏం చేసిండు? 1 వికెట్ తీసిండు. మ్యాచ్ గెలిచిన నన్ను ఎవరు పట్టించుకుంటలేరు అనుకుంటా అంటే ఏంది సిరాజ్ బ్రో మెల్లగా నన్ను హైలైట్ చేస్తాను. అంతే కదా కుల్దీప్. మొన్న వచ్చిన మానవ్ సుతారు 10 వికెట్లు తీసిండు, కానీ ఎప్పటి నుంచో ఉన్న నువ్వు 1 వికెటే తీసినావు. కెప్టెన్ కి తెలియాలి కదా. ఏంది కుల్దీప్ ఇది పద్ధతేనా చెప్పు? జడేజా 4 వికెట్లు తీసిండు, మానవ్ సుతారు 10 వికెట్లు తీసిండు, కానీ నువ్వు మాత్రం 1 వికెటే తీసినావు. గా పాడికల్కో 10 ఓవర్లు ఇస్తే ఆ 1 వికెట్ ఏదో ఆయన తీస్తాడు. ఆ మాత్రం దానికి నిన్ను టీంలో పెట్టుకోడు ఎందుకు చెప్పు? అదే పాడికల్లు 2 ఇన్నింగ్స్లలో కలిపి 211 రన్స్ కొట్టిండు. మరి కెప్టెన్ అయి ఉండి నువ్వెన్ని రన్స్ కొట్టినావు? 2 ఇన్నింగ్స్లలో కలిపి 24 రన్స్. గా మానవ్ సుతారు కూడా 1 ఇన్నింగ్స్ ఆడే 24 రన్స్ కొట్టిండు. అదేదో నీ బదులు గుర్నూర్ బ్రార్ని ఆడితే గా 24 రన్స్ ఏదో ఆయన కొట్టేటోడు కదా. కుల్దీప్ కెప్టెన్ అని కూడా చూడకుండా ఎక్కడ గెలకకూడదో అక్కడనే గెలుకుతాను. మరి అదే మరి ఈ మ్యాచ్ లో నువ్వు రన్స్ కొట్టలేదు, నేను వికెట్లు తీయలేదు. నెక్స్ట్ మ్యాచ్ లో చూసుకుందాం. జయసూర్య, బ్యాటింగ్ లో మన సోనాల్ తమ్ముడు పరువు పోకుండా కాపాడితే బౌలింగ్ లో నువ్వు పరువు పోకుండా కాపాడినావు. 7 వికెట్లు తీసి వాళ్ళని పెద్ద టోటల్స్ కొట్టకుండా 2 ఇన్నింగ్స్లలో బ్రేక్ వేసినావు. నెక్స్ట్ మ్యాచ్ లో కూడా గిదే బౌలింగ్ రిపీట్ చేయాలి. నెక్స్ట్ మ్యాచ్ లో ఉట్టి బౌలింగే కాదు బ్యాటింగ్ లో కూడా ఈ జయసూర్య పవర్ ఏందో చూపిస్తా. రాహుల్ అన్న క్రామ్స్ ఉన్నా గానీ ఏం బ్యాటింగ్ చేసినావు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 82,
సెకండ్ ఇన్నింగ్స్ లో 35. కీలకమైన ఇన్నింగ్స్ ఆడి మనం మ్యాచ్ గెలిచేటట్టు చేసినావు తమ్ముడు. వేరే ప్లేయర్లు అంటే ఓ 2 మ్యాచ్లు ఆడినా ఆడకున్నా నడుతుంది, కానీ నా పరిస్థితి అది కాదు. ప్రతి మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే. అట్లెందుకు అనుకుంటాను కేలన్నా, నువ్వే మన పర్మనెంట్ ఓపెనర్వి. ఇలాంటి ఎన్ని చూడలేదు తమ్ముడు. ఇప్పుడు చూడు, సాయి సుదర్శన్ కి ఇంజురీ అయిందని పాడికలు వచ్చిండు, వచ్చుడుతోనే సెంచరీ చంపి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచిండు. ఒకవేళ నేను గనక ఏమాత్రం మంచిగా ఆడకపోయినా ఇక నెక్స్ట్ సాయి సుదర్శన్ రాగానే నన్ను పక్క పెట్టి పాడికలతో ఓపెనింగ్ చేపించి సాయి సుదర్శన్ ని 1 డౌన్ ఆడిపించుకుంటారు. అందుకే ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వకుండా నా జాగ్రత్తలో నేనున్నా. నీ జాగ్రత్తలో నువ్వు ఉన్నావు రాహుల్ అన్న, కానీ నా టైమే బ్యాడ్ నడుతుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో మంచి హాఫ్ సెంచరీ చంపుదాం అనుకున్న టైంకి అనుకోకుండా రన్అట్ అయిపోయినా, అది కూడా నా ప్రమేయం ఏం లేకుండానే. సెకండ్ ఇన్నింగ్స్ లో చూసేసరికి టక్అవుట్ అయిపోయినా. ఈ మధ్యలో టైం బ్యాడ్ నడుతుంది. ఇంకో మ్యాచ్ ఉన్నది కదా జైస్వాల్ తమ్ముడు, అలా చూపి నీ ప్రతాపం ఏందో. ఎట్లుంది సిల్వా ఈ స్పైడీ దెబ్బ? మంచి మంచి టీంలనే మడత పెట్టినవన్నీ, అలాంటిది నేనుండగానే మా పిల్లగాళ్ళ మీద గెలుద్దాం అనుకున్నావా? టెస్ట్ మ్యాచ్లలో 1 డే ఇన్నింగ్స్ ఆడతావేంది పంతు? అసలు నువ్వు టెస్ట్ మ్యాచ్ లాగా ఆడేది ఉంటే మాకే పరిస్థితి వచ్చేదే కాదు. అట్లుంటది మరి మనతోని. టెస్ట్ మ్యాచ్ లో 1 డే లాగా ఆడతా, T20లలో టెస్ట్ లాగా ఆడతా. నెక్స్ట్ మ్యాచ్ లో నేను ఇచ్చే స్ట్రోకు ఇంతకు మించి ఉంటది. సుతార్ బ్రో, మన గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ అనిపించినవు. మనం ఈ మ్యాచ్ గెలవడానికి పాడికలు బ్యాటింగ్ ఎంత కారణమో నీ బౌలింగ్ కూడా అంతే కారణం. 2 ఇన్నింగ్స్లలో కలిపి 10 వికెట్లు తీసినావు. 4th ఇన్నింగ్స్ లో లంచ్ బ్రేక్ తర్వాత నువ్వు గనక దన్న వికెట్లు తీసుండకపోతే వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయేది, డ్రా అయినా అయ్యేది. ఎక్సలెంట్ బౌలింగ్ సుతారు. అట్లుంటది మరి మనతోని. ఆఫ్ఘనిస్తాన్ మీద డెబ్యూట్ మ్యాచ్లనే 7 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచిన. సెకండ్ మ్యాచ్లనే 10 వికెట్లు తీసిన. ఎక్సలెంట్ మానవ్ బ్రో. నెక్స్ట్ మ్యాచ్ లో కూడా నువ్వు ఇదే పర్ఫార్మెన్స్ ఇస్తే ఇంకో 12 పాయింట్లు యాడ్ చేసుకుందాం. ఇంతకు మించి ఉంటది. చూస్తావు కదా ఈ మానవ్ సుతార్ ఆడించే ఆట. బాబరు, ఏదన్నా పెద్ద టీంలతోని మ్యాచ్ ఉన్నదనగానే మంచిగా తప్పించుకుంటావే. వెస్టిండీస్ తోని టెస్ట్ మ్యాచ్లు మాత్రం మంచిగా ఆడినావు. ఇంగ్లాండ్ తోని మ్యాచ్ అనగానే ఇంజురీ అని బయట కూర్చున్నావు. ఎక్కడ రూట్ బిసుకుతాడో అని భయపడ్డావు కదా. భయమా? నాకెందుకు భయం? ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడేటప్పుడు రైట్ హ్యాండ్ కి చిన్న ఇంజురీ అయింది, లేకుంటే ఇంగ్లాండ్ టీంని నా లెఫ్ట్ హ్యాండ్ తోని మడత పెడుతుండే. పాపం మళ్ళా సల్మాన్ అలీ ఆగానే బలిపశు అయ్యేటట్టున్నాడు కదా. నేను లేకున్నా గానీ మా పిల్లగాళ్ళు ఈ మ్యాచ్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఖచ్చితంగా మా టీంని గెలిపిస్తారు. నువ్వు లేవు కాబట్టికే వాళ్ళు ఎంతో కొంత మంచి పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఉంటది. నువ్వు ఉంటే మాత్రం నీ కెప్టెన్సీతోని బ్యాటింగ్ తోని ఖచ్చితంగా ఇంగ్లాండ్ ని గెలిపిస్తుండే. సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో కంబ్యాక్ ఇచ్చినప్పుడు చూపిస్తా ఈ బాబ్సీ కెప్టెన్సీ బ్యాటింగ్ ఎట్లుంటదో. స్టోక్స్ రిటైర్మెంట్ ఇచ్చినాక నాకు మళ్ళా కెప్టెన్సీ వచ్చింది. ఈ పాకిస్తాన్ ఎట్లా విసుకుతానో మీ ఇమాజినేషన్ కే వదిలేస్తున్నా. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అట్లనే మీకు నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా. నేను ఏ టైంకి వీడియో పోస్ట్ చేస్తానో తెలియదు కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండండి. నేను వీడియో పెట్టిన వెంటనే ఆ లింక్ని టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.